శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గం ప్రమాద ఘటనలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణి రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్రీశైలం సొరంగ మార్గంలో చిక్కుకున్నటువంటి 8 మందిని బయటికి తీయడానికి సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం ఇక్కడికి వచ్చినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అంటే నిన్న అర్ధరాత్రి నుంచి 4 టీంలు వచ్చాయి. ఈ 4 టీంలకు సంబంధించినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సొరంగ మార్గం లోపలికి వెళ్ళాయి. సొరంగ మార్గంలో ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి గమనిస్తే 14వ కిలోమీటర్ మైట్రాయి వద్ద ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు గుర్తించారు. అయితే ఈ 14 కిలోమీటర్ల లోపల వెళ్ళడానికి 11 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్ వెళ్తుంది. అక్కడ వరకు ట్రైన్ ద్వారా వెళ్తారు. కానీ అక్కడ నుంచి నీరంతా కూడా ఒక 2-3 అడుగుల మేర నిలిచి ఉండడంతో అక్కడ నుంచి ఈ బెల్ట్ అంటే ఈ స్లాష్ని బయటికి తీసుకొచ్చేటువంటి బెల్ట్ ఉంటుంది. ఆ బెల్ట్ పైకి ఎక్కి అంటే సొరంగ మార్గం పై భాగంలో ఉంటుంది. ఆ బెల్ట్ పైన ఎక్కి లోపలికి వెళ్తున్నారు. 14 కిలోమీటర్ వరకు కూడా చేరుకోగలుగుతున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి టన్నల్ బోరింగ్ మిషన్ సుమారు ప్రమాదం జరిగినటువంటి సమయంలో 80 మీటర్ల వరకు వెనక్కి వచ్చిందని చెప్తున్నారు. ఆ వెనక భాగం ఏదైతే ఉందో అది ప్రస్తుతం మనం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వాటిని గుర్తించడం జరిగింది. ఆ టన్నల్ బోరింగ్ మిషన్ మొత్తం కూడా అటు మట్టి నీరులో కూరుకుపోయి ఉంది. మొదటి భాగం అంటే ముందు భాగం మాత్రం ఇంకా కనిపించడం లేదు. టన్నల్ బోరింగ్ మిషన్ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా మట్టి, రాళ్ళు, నీరు వీటితో పూర్తిగా నిండిపోయి ఉంది. వీటన్నిటిని తొలగిస్తే తప్ప ఆ ముందు భాగంలో ఏం జరిగిందనేది చెప్పడానికి వీల్లేదు. 80 మీటర్లు ముందు వెనక్కి వచ్చిందని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో సుమారు 100 మీటర్ల ప్రాంతంలో ప్రమాదం జరిగినటువంటి ప్రదేశం ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ ఏ విధంగా సహాయ చర్యలు చేపట్టాలి, లోపల ఉన్న వాళ్ళని ఎలా బయటికి తీసుకురావాలి అనే విషయంలో ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్ని రకాల టీంలతోటి ఇక్కడ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇక్కడికి 4 రకాల టీంలు వచ్చాయి. ఎస్డీఆర్ఎఫ్ వచ్చింది, ఎన్డీఆర్ఎఫ్ వచ్చింది, అలాగే ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్స్ వచ్చాయి. అలాగే సింగరేణి కాలనీస్కి సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్స్ కూడా 24 మంది ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వీళ్ళందరితోటి కూడా ప్రస్తుతం ఇప్పుడు జిల్లా కలెక్టర్ రివ్యూ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ రివ్యూ సమావేశం అనంతరం సహాయ చర్యలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయాన్ని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే ఈరోజు అంటే డీవాటరింగ్ ప్రక్రియ వేగంగా పూర్తి చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటర్ లెవెల్ తగ్గుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఒకవేళ వాటర్ లెవెల్ ఈ విధంగానే తగ్గుకుంటూ వస్తే మాత్రం అక్కడ కూరుకుపోయినటువంటి మట్టిని కూడా బయటికి తీసేటువంటి ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతుందని చెప్తున్నారు. ఒకవేళ కనుక ఇదే జరిగితే అంటే మట్టి తీసినప్పుడు మళ్ళీ పైనుంచి ఉన్నటువంటి మట్టి మళ్ళీ కూలకుండా ఉండాలి. ఆ విధంగా ఉంటే తప్ప అక్కడ సహాయ చర్యలు కొనసాగవు. అందుకనే ప్రస్తుతం డీవాటరింగ్తో పాటు మట్టిని తీస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ప్రస్తుతం అంచనా చేస్తున్నారు. ఒకవేళ కనుక మట్టి కూరుపు పైనుంచి కింద పడకపోతే మాత్రం సహాయ చర్యలు వేగంగా కొనసాగుతాయి. మట్టిని కింద పడకుండా వేసేటువంటి బ్లాక్లు కూడా అక్కడ సెగ్మెంట్లు కూడా పూర్తిగా కుంగిపోయి కనిపిస్తున్నాయి. వాటిని కూడా తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. టర్నింగ్ బోరింగ్ చుట్టూ ఉన్నటువంటి ఆ సెగ్మెంట్లను తిరిగి సెట్ చేసిన తర్వాత ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సుమారు 100 మీటర్లు కనుక లోపలికి వెళ్ళగలిగితే వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, సురక్షితంగా ఉన్నారా లేదా అనే విషయం బయటపడేటువంటి అవకాశం ఉంది. అయితే నిన్న రాత్రి అక్కడి వరకు టనల్ బోరింగ్ విషయం వరకు చేరుకున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళని పిలిచి అంటే అక్కడి నుంచి ఏదైనా రెస్పాన్స్ వస్తుందా అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అక్కడ లోపల ఎవరైనా ఉన్నారా, రెస్పాన్స్ ఇవ్వండి అని చెప్పేసి పిలిచే ప్రయత్నం కూడా చేశారు. కానీ అక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ అయితే రాలేదని చెప్పేసి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చెప్తున్నాయి. అయినా ఒక హోప్తో ఉన్నారు. వాళ్ళని సురక్షితంగా బయటికి తీసుకొస్తామన్న హోప్తో ప్రస్తుతం అయితే చర్యలు కొనసాగుతున్నాయి. దీనిలో నిపుణులైనటువంటి వాళ్ళ అభిప్రాయాలు ప్రధానంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే టన్నల్ సొరంగ మార్గంలో సహాయక చర్యలు అంత సులువైనటువంటి పని కాదు. ఆక్సిజన్ ఉండాలి. తర్వాత కండ చర్యలు ఒకేసారి ఒకవేళ మరో చోట కూడా జరిగితే ఎట్లా స్పందించాలనేది కూడా ఒక ప్లాన్ ఉండాలి. ఈ ప్లాన్తో వాళ్ళంతా కూడా ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం కలెక్టర్ సమావేశం అనంతరం మళ్ళీ బృందాలు రంగంలోకి దిగేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. ఇది శ్రీశైలం సొరంగ మార్గంలో ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి తాజా వివరాలు. ఓటు స్టూడియో.